సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువు వద్ద పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిల్డ్రన్స్ పార్క్ తో పాటు బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రామలింగారెడ్డి ఉన్నన్నాళ్లు ఉపయోగంలో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు మూలన పడ్డాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి వైపే చూడకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. దుబ్బాక పట్టణానికి వచ్చే వివిధ గ్రామాల ప్రజలు సేదతీరడానికి రామసముద్రం చెరువు వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు ఎవరు కూడా అటువైపు వెళ్లాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. పట్టణానికి చెందిన ప్రజలు ఉదయం, సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పరికరాలు సైతం తుప్పుబట్టిపోతున్నాయి. లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి తుప్పుబట్టిపోతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిరుపయోగంగా మారిన చిల్డ్రన్స్ పార్క్ తో పాటు బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.